జావా స్క్రిప్ట్‌లో ప్రామిసెస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్య ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ బేస్డ్ అవుట్‌పుట్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ప్రామిస్ బేస్డ్ అవుట్‌పుట్ క్వెషన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రామిసెస్ వచ్చుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్‌లో కూడా ఖచ్చితంగా మొత్తం కాన్సెప్ట్ అయితే ఐడియా ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ కన్సోల్ లాగ్ స్టార్ట్, నెక్స్ట్ ప్రామిస్ డాట్ రిజాల్వ్ డాట్ దెన్ కన్సోల్ లాగ్ ప్రామిస్, నెక్స్ట్ కన్సోల్ లాగ్ ఎండ్ ఉంది. అవుట్‌పుట్ ఫస్ట్ స్టార్ట్, నెక్స్ట్ ఎండ్, తర్వాత ప్రామిస్. ఎందుకంటే ఫస్ట్ సింక్రనస్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కన్సోల్ లాగ్ కోడ్ సింక్రనస్ ఇది. నెక్స్ట్ కన్సోల్ లాగ్ కోడ్ కూడా ఇది సింక్రనస్. అందుకే స్టార్ట్, ఎండ్ వచ్చింది. ఎప్పుడైతే సింక్రనస్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోతుందో ఆ తర్వాత ఎసింక్రనస్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రామిస్ ఏంటి? ఇది ఎసింక్రనస్. సో వన్స్ సింక్రనస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇది మైక్రో టాస్క్ క్యూలో ఉంటుంది ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో అందుకే స్టార్ట్, ఎండ్ తర్వాత ప్రామిస్ వచ్చింది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ కన్సోల్ లాగ్ స్టార్ట్, సెట్ టైమ్ అవుట్లో కన్సోల్ లాగ్ టైమ్ అవుట్ ఉంది, నెక్స్ట్ ప్రామిస్లో కన్సోల్ లాగ్ ప్రామిస్, నెక్స్ట్ కన్సోల్ లాగ్ ఎండ్ ఉంది. అవుట్పుట్ స్టార్ట్, ఎండ్, ప్రామిస్, టైమ్ అవుట్ వచ్చింది. స్టార్ట్, ఎండ్ ఎందుకు వస్తుందో తెలుసు, ఎందుకంటే సింక్రనస్ కోడ్ కాబట్టి స్టార్ట్, ఎండ్ వచ్చింది. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ ప్రామిస్లో సెట్ టైమ్ అవుట్ ఫస్ట్ రాకుండా ప్రామిస్ ఎందుకు వచ్చిందంటే ప్రామిస్ ఒక కాల్ బ్యాక్ అనేది మైక్రో టాస్క్కి వెళ్తుంది, సెట్ టైమ్ అవుట్ ఒక కాల్ బ్యాక్ అనేది మ్యాక్రో టాస్క్కి వెళ్తుంది. సో ఆల్వేస్ మైక్రో టాస్క్ క్యూకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది మ్యాక్రో టాస్క్ కన్నా. అందుకే ప్రామిస్ ఫస్ట్ అవుట్పుట్ వచ్చి నెక్స్ట్ టైమ్ అవుట్ వచ్చింది. ఇది థర్డ్ ఎగ్జాంపుల్ ప్రామిస్ చైనింగ్, ప్రామిస్ డాట్ రిజాల్వ్ వన్, దెన్ మెథడ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ దెన్ ఉంది. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 2 3 వచ్చింది. ఎందుకంటే ప్రామిస్ డాట్ రిజాల్వ్ ఇక్కడ 1. సో ఈ 1 అనేది డాట్ దెన్లో నెంబర్కి ఇక్కడికి వస్తుంది. కన్సోల్ లాగ్ నమ్ చేసాం కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ రిటర్న్ ఉంది. రిటర్న్లో ఏం చేస్తున్నాం? నమ్ ప్లస్ 1. ఇక్కడ నమ్ వాల్యూ 1, 1 ప్లస్ 1 2. ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ 2 ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ కన్సోల్ లాగ్ నమ్ 2 ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్లో నమ్ ప్లస్ 1, ఇక్కడ నమ్ 2, 2 ప్లస్ 1 3. సో ఇక్కడ లాస్ట్ ఫైనల్లో కన్సోల్ లాగ్లో దెన్లో ఇక్కడ 3 వస్తుంది. అందుకే ఇక్కడ నెంబర్ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 4 సిమిలర్ టు ప్రీవియస్ ఎగ్జాంపుల్, సేమ్ ప్రామిస్ డాట్ రిజాల్వ్ 1, దెన్ నంబర్, కన్సోల్ లాగ్ నంబర్, మళ్ళీ నెక్స్ట్ దెన్ కన్సోల్ లాగ్ నంబర్. దీనికి అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాదు. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి. 1 అండ్ అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దెన్ నంబర్ 1 కాబట్టి కన్సోల్ లాగ్ 1 వచ్చింది. బట్ ఇక్కడ దెన్లో మనం ఏం రిటర్న్ చేయట్లేదు. అందుకే ఇక్కడ అది అన్డిఫైన్డ్ అవుతుంది వాల్యూ. అందుకే ఇక్కడ నెక్స్ట్ కన్సోల్ లాగ్లో అన్డిఫైన్డ్ అయింది. ఎప్పుడైనా రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తేనే మనకి ఆ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను రిటర్న్ 2 అని ఇస్తాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ అవుట్పుట్ కన్సోల్ లాగ్ 1 2 అని వచ్చింది. ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. ఎప్పుడైతే మనం రిటర్న్ చేయమో ఆ వాల్యూ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5 ప్రామిస్ డాట్ రిజెక్ట్ ఎర్రర్, దెన్ క్యాచ్, నెక్స్ట్ దెన్. దీనికి అవుట్పుట్ ఎర్రర్ వచ్చి నెక్స్ట్ దెన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ క్యాచ్ చేస్తున్నాం. సో కంటిన్యూయేషన్ ఉంటుంది ఎగ్జిక్యూషన్. అందుకే ఇక్కడ రిజెక్ట్ చేసాం. ఎర్రర్ ఏంటి? క్యాచ్. ఇక్కడికి ఆ ఎర్రర్ వస్తుంది స్ట్రింగ్. సో అందుకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. తర్వాత డాట్ దెన్ కూడా నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఆఫ్టర్ క్యాచ్ అనేది వచ్చింది.